బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పిఎంసి ఛానల్కి నా వందనాలు. నా పేరు శశిలక్ష్మి అండి. మాది గొల్లల గండ్రేడండి, పెదపూడి మండలం. నేను ఫస్ట్ మా అక్కకి ఫోన్ చేశానండి. మా అక్క పేరు వరలక్ష్మి, ఊళ్ళోనే ఉంటారు. అంటే లేదు లక్ష్మి, నేను మా ఆవిడ జ్ఞానం క్లాస్కి వెళ్ళాను అన్నారండి. ఇదేంటి అక్క, నేను వద్దును కదా, చెప్పలేదు ఏంటి అంటే, సరే లక్ష్మి 15 రోజుల్లోనే ఎవరో పెద్ద ఆయన వస్తారట, అక్కడికి వెళ్దామని చెప్పారండి. గొల్లల మావిడాడు సూర్యవతి మేడం పాండురంగ పిరమిడ్ ఓపెనింగ్ అండి. ఆ రోజే నేను ఫస్ట్ వెళ్ళాను. ఆ రోజు పత్రి సార్ వచ్చారండి అక్కడికి. ఇంకా ఆయన రావడం, ఈ చేపలు మాంసాల గురించి తినకూడదని చెప్పడం అదే రోజండి. నేను ఆ రోజే ఇంక వదిలేసానండి, మళ్ళీ ముట్టుకోలేదు. సరే, భీమవరం 3 రోజుల క్లాస్ చాలా బాగా జరిగిందండి. చాలా అనుభవాలు వచ్చినాయి. అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఏమీ ఇబ్బంది అనిపించలేదండి. ఇంటి దగ్గర అయితే అంతసేపు కూర్చోలేకపోయేవాళ్ళు. సరే, 3 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరి స్టేషన్కి వచ్చేసామండి. సరే, ట్రైన్ వచ్చిందండి. ట్రైన్ వస్తే ఇది మంద కదలే అని మేము ఎక్కలేదండి. ఎక్కకుండా ఉండిపోతే డ్రైవర్ కిందకి దిగాడండి. ఎందుకు దిగాడో తెలియదు. అదేంటమ్మా ట్రైన్ ఎక్కలేదంటే, ఇది మేము చామర్లకోట వెళ్ళాలండి. కాదు కదా అన్నాను. అదేంటమ్మా ఇదే ట్రైను, ఎక్కేయండి అని చెప్పాడండి. అప్పుడే పత్రి సార్ వచ్చి చెప్పారు ఇలాగాని మాకు పెద్ద అనుభవం అయిందండి. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీశైలం 7 రోజులు జ్ఞానయజ్ఞానికి వెళ్ళామండి మా అక్క అందరం. అక్కడ కూడా చాలా చాలా అన్నీ చూసామండి. పత్రి సార్ని చూస్తే ఇంకా బాబాని చూసినట్టు అనిపించిందండి మాకైతే. నాకు 7 సంవత్సరాలు మనవడు ఉండేవాడండి అప్పుడు. తను కూడా వచ్చేవాడు. తను కూడా శ్రీశైలం వచ్చాడండి. శ్రీశైలం దిగేయడం ఎక్కేయడం అన్నీ ఇంకా పత్రి సార్ని అయితే స్టేజ్ మీద చూసామంటే ఇంకా బాబాని చూసినట్టే అనిపించేదండి మాకైతేనే. అయ్యిందండి. తర్వాత అమరావతి కూడా వెళ్ళామండి. మనవడిని తీసుకుని వెళ్ళాను అక్కడ కూడా చాలా బాగుందండి. చాలా ఆనందం ఇంకా మాకు. తర్వాత మళ్ళీ వైజాగ్ 7 రోజులు కూడా వెళ్ళామండి. అక్కడ కూడా చాలా అనుభవాలండి, చాలా బాగుంది. తర్వాత మళ్ళీ కడతాలు కూడా వెళ్ళానండి. బాబుని తీసుకుని వెళ్ళాను. అక్కడ 4 రోజులు ఉన్నామండి. 4 రోజులు ఉండిన తర్వాత హైదరాబాద్ వచ్చేసామండి. అక్కడ కూడా కడతాల్లో కూడా ఇంకా అంత అలాంటిది మళ్ళీ చూడడం అని చాలా ఆనందం అనిపించిందండి మాకు. అప్పటి నుంచి అలాగండి. మా ఆవిడ ప్రతి 2వ తారీఖుని వెళ్తామండి. పిరమిడ్ కట్టకముందు వీర జగదీశ్వరి మేడం వచ్చేవారండి క్లాస్ చెప్పడానికి. ప్రతి క్లాసు అటెండ్ అయ్యామండి. వెళ్ళిన తర్వాత ఎప్పుడు మానలేదు వీలైనంత వరకుని. తర్వాత పిరమిడ్ ఓపెనింగు, పత్రి సార్ ఎక్కడికి వచ్చారంటే చుట్టుపక్కల అక్కడికి వెళ్ళడం అండి, చూసి రావడం. తర్వాత పత్రి సార్ పుట్టినరోజు విజయవాడలో జరిగితే విజయవాడ వెళ్ళామండి. అలా అనుభవం అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉందండి నాకైతేనే. అదే నేను ఏదనుకుంటే అది పత్రి సార్ ఇది చేస్తారు అంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు కూడా, మనవలు కూడా వాళ్ళ అమ్మ నాన్న అయితే వినరండి, నాకైతే వింటారు. ఏంటి మీ దగ్గర ఏముంది, పిల్లలు ఇలా అంటారు అని అంటున్నారు అందరూనే. కాకపోతే నాకు పత్రి సారే అండి మరి. సరే, మా అందరికీ నువ్వుల నూనె ఆడించుకుందామని బెక్కువలు వెళ్దామని అనుకున్నామండి. చందకాడ అనుకుంటే కళ్ళు మూసుకుని కూర్చున్నాక పత్రి సారు కనిపించారండి. కనిపిస్తే పత్రి సార్, నేను రేపు నూనె ఆడించుకోవడానికి వెళ్తున్నాను, మీరు తొందరగా అయిపోయేలా మాత్రం చెయ్యాలి నాకు అని చెప్పానండి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ మిల్లు ఎక్కడా అని అడిగారండి. అడిగితే ఇలా సినిమా హాల్ దగ్గర ఉందండి సార్ అని చెప్పానండి. సరే, 1 గంట ముందు అయిపోయేలా చేస్తానులే నీకు అన్నారండి. అదే అనుభవం మా అక్కకి అది చెప్పానండి నేను ఇంటి దగ్గరే. తర్వాత వెళ్ళామండి. ముందు రోజు అసలు కరెంటే లేదండి. మిల్లు అతను మాకు సాయంకాలానికి 175 కేజీలు నూనె ఆడించి ఇచ్చేసాడండి. అప్పుడు పత్రి సారే చేశారు, నేను ముందే చెప్పాను కదా అక్క. సరే అండి, నేను పత్రి సార్ని నమ్మిన తర్వాత సర్వసాధారణంగా అసలు ట్యాబ్లెట్ వేసుకోనండి. నా చెయ్యి పని చేయకుండా అయిపోయిందండి. పైకి అసలు లెగిసేది కాదు. చాలా ఇబ్బంది పడ్డానండి. పడితే అందరూ హైదరాబాద్ వెళ్తున్నావు కదా, అక్కడ చూపించుకో అన్నారండి. మా చెల్లెళ్ళు హైదరాబాద్ ఉంటారు. హైదరాబాద్ వెళ్ళానండి. అంటే ఇక్కడ కాకినాడలో చూపించానంటే మా అబ్బాయి వద్దులే, హైదరాబాద్ వెళ్తున్నాను కదా అక్కడ చూపించుకుంటానులే అన్నానండి. కానీ వెళ్ళలేదండి. వెళ్ళకుండా అలాగే మళ్ళీ ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అని అలా చేసాను. కాకపోతే 6 నెలలు పట్టింది కానండి. నేను ఎక్సర్సైజులు చేసుకుంటా, ఈ ధ్యానం చేసుకుంటా నా చెయ్యి నాకు మామూలుగా అయిపోయిందండి. అదే మా అబ్బాయి, అదేంటి మీరు ధ్యానం చేస్తే ఏమొచ్చిందండి మీకు అని అడిగితే నేను అదే అనుభవం చెప్పానండి. నేను ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా నా చెయ్యి నేను పైకి తీసుకున్నాను కదా, అంతకన్నా ఇంకేం కావాలి. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం అయితే షుగరు బీపీ ఏమీ లేవండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఏదనుకుంటే అది మాత్రం జరుగుతుందండి.
ప్రతి రోజు నేను యూట్యూబ్లో చూస్తానండి. పిఎంసి ఛానల్ చాలా చాలా అనుభవాలు చూస్తున్నాను. చాలా బాగుందనిపించిందండి. దీనికి ఏదైనా చెయ్యొచ్చు ఎవరైనానని తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. నాకు తోసిందేదో నేను చేశాను. మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. పిఎంసి ఛానల్ ఎలాగైనా మనం పైకి తీసుకురావాలి. మన పత్రిసారి పేరవారం వచ్చారండి. ఆ రోజు అందరూ కరోనా కదా వెళ్ళొద్దు అన్నా సరే సార్ వస్తుంటే నాకు కరోనా ఏం చేస్తుందండి అని నేను ధైర్యంగా వెళ్ళానండి. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సార్ని చూశానని. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి సార్కి, పెద్దగారికి, శాంతి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, పిఎంసి ఛానల్కి మరీ మరీ నా ధన్యవాదాలండి.